అందరికీ నమస్కారం. నేను మీ వైద్య వెంకటరావుని, డాక్టర్ దాదేసారి నేచర్ క్యూర్ ఫౌండర్ని. చాలా మందికి ఎప్పటి నుంచో గోరు చుట్టూ కూడా మందమానట్టు పొర అయిపోయి దాంట్లో చీమ్లాగా ఉండి నొప్పి, వాపు, ఇబ్బంది సలుపుతూ ఉంటుంది గోరు చుట్టూ. కొంతమందికి ఈ మధ్య భాగంలో వచ్చి అది జట్టగా, ఈ గోరు చుట్టూ జట్ట, ఈ మధ్య ఏలు కనుపు కాడ వచ్చి అది కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ రెండింటికి చాలామంది జట్టలేసిన గోరు చుట్టూ ఈ సమస్యలు వస్తే కొన్ని రకమైనటువంటి మందులు ఈ మధ్య కాలంలో వాడుకొని తగ్గించుకుంటూ ఉంటున్నారు. మన సర్జరీ రూపంలో ఒక చిన్నపాటి ఆపరేషన్ చేసి కూడా దీన్ని ప్రభావం తగ్గిస్తూ దానికి కొంత ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. అదే మనం పూర్వకాలంలో పాత పద్ధతిలో చూసుకున్నట్లయితే ఈ గోరు చుట్టూ జట్ట రాగానే మనం ఏం చేస్తాం, చక్కగా నిమ్మకాయ తీసుకుని దానికి ఒక రంధ్రం చేసుకొని ఆ రంధ్రంలో ఏలుని పెట్టేవాళ్ళం. ఏలుని పెట్టుకొని ఉంచుకున్నట్లయితే కొంతవరకు ఉపశమనం వస్తుంది. రెండో పద్ధతి మనకి పారాణి అంటే పసుపు సున్నం కలిపినదే పారాణి. పసుపుని సున్నాన్ని కలిపి కొంచెం నీళ్ళు పోసినట్టయితే ఎర్రటి ద్రావం వస్తుంది. దానినే మన వాళ్ళు పారాణిగా కాళ్ళకి రాసుకొని ఆ పారాణి కాళ్ళకు ఉంటే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా, కాళ్ళు పగుళ్ళు లేకుండా, చర్మం అనేది అసలు మనకు చర్మ వ్యాధులు అని రాకుండా శరీరంలో ఎక్కడ కూడా ఆ పారాని ఎట్లెట్లే ఎర్రగా రాస్తాం కాళ్ళకి, ఆ కాళ్ళకి రాసినప్పుడే ఆ ఇన్ఫెక్షన్ పైకి రాకుండా అదొక అడ్డుగీతలాగా మన కాళ్ళకి రక్షణ ఇచ్చేది. స్త్రీలకి ప్రధానంగా రాసేవాళ్ళు పెళ్ళిళ్ళ టైంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా ఈ పారాణిని బాగా రాయటం ఆనవాయితీగా అలవాటుగా వస్తుంది. అయితే ఈ పారాయణినే ఏదైతే పసుపు సున్నం కలిపినటువంటి పారాయణి ఏదైతే ఉందో దాన్ని ఆ గోరు చుట్టూ జట్ట ఉందో దానికి చుట్టూ రాసినట్లయితే కొన్ని రోజులకి ఈ సమస్య తగ్గుతుంది. ఇలాంటివన్నీ పాటించే మన వాళ్ళందరూ కూడా శరీరాన్ని దృఢంగా ఉంచుకున్నారు. ఎటువంటి కెమికల్స్ని, అదేవిధంగా ఈ విషపూరితమైనటువంటి ఏవి కూడా వాడుకోకుండా చక్కగా ఆరోగ్యాన్ని అమృతంలాగా తీసుకున్నారు. కాబట్టే 6 ఆరోగ్యాలతోటి మన వాళ్ళు జీవించి ఉన్నారు. ఇది మనం చేసుకుందాం, పాటిద్దాం. నమస్కారం.